ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. ఈనాడు ప్రధాన పత్రికను ఒకసారి చూసినట్లయితే, పేదల బియ్యం బొక్కింది వైకాపా ప్రభుత్వంలోని పెద్దలే, అక్రమ నెట్వర్క్ను రూపొందించింది అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధులే, వారి వెన్నుదన్నుతోనే వ్యవస్థీకృతంగా బియ్యం స్మగ్లింగ్, చర్యలు లేకుండా రాజకీయంగా రక్షణ, వైకాపా హయాంలో వేళ్లానుకున్న మాఫియా, ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదిక. ఏదైతే పేదల బియ్యం అక్రమ రవాణా అవుతోందో విదేశాలకు, దానికి సంబంధించినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. అది గత ప్రభుత్వ హయాంలో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారే ఈ వ్యవహారాన్ని అంతా నడిపారు. దీనికి వ్యవస్థీకృత ఒక వ్యవస్థను కూడా, ఒక నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేసుకున్నారని ఆ నివేదిక చెప్తున్నట్లుగా ఆంధ్రజ్యోతిలో వార్తలు, ఈనాడు పత్రిక వార్తలు ప్రచురించింది. 13 కేసులు వీరిపైనే అంటూ సాయితేజ షిప్పింగ్ సర్వీసెస్, సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీ, హెచ్ గోడౌన్, అశోక ఇంటర్నేషనల్, ఇలా 13 అక్రమ రవాణా బియ్యం చేస్తూ పట్టుబడి కేసులు నమోదైన వారి యొక్క వివరాలతో సహా ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక అక్రమాలు బయటపడినా అంతా గప్చిప్. ఋషికొండ హరిత రిసార్ట్ తొలగింపులో విలువైన ఫర్నిచరు, ఏసీ మాయం. యాత్రి నివాస్ ఆధునీకరణ పనుల అంచనా వ్యయం 5 కోట్లు. అధికారుల కమిటీ అక్రమాలను నిర్ధారించిన బాధ్యులపై చర్యలు లేవంటూ విశాఖ ఋషికొండ హరిత రిసార్ట్కు సంబంధించి ఏదైతే ఏసీలు మాయమైనటువంటి అంశాన్ని, అక్కడ 5 కోట్ల రూపాయల మేర పెంచినటువంటి వ్యయాన్ని పెంచినటువంటి వ్యవహారాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. దీనిపైన నివేదిక వచ్చినప్పటికీ కూడా అధికారులపై ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనేటువంటిది దాని యొక్క సారాంశం. రాజధానిలో మరో 8,821 కోట్ల పనులకు ఆమోదం. ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం. ఇప్పటి వరకు 20,288 కోట్ల పనులకు అనుమతి. రాజధాని అమరావతికి సంబంధించి ప్రభుత్వం శరవేగంగా అడుగులు ముందుకేస్తున్నట్లుగా అర్థమవుతోంది. గతంలోనే 20,000 కోట్ల పైగా పన్నులకు అనుమతి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నిన్నటి సమావేశంలో మరొక 8,800 కోట్ల రూపాయల పనులకు కూడా అనుమతి ఇచ్చారు. దీంతో అమరావతి నిర్మాణాన్ని ఎంత త్వరితగతిన కంప్లీట్ చేయాలి అన్న దానిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము లేదా కూటమి ప్రభుత్వం ఉందో మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అజాత శత్రువు ఎంఎస్ కృష్ణ ఇక లేరు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఎస్ఎం కృష్ణ నిన్న కన్నుమూసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన 92 సంవత్సరాల వయసులో నిద్రలోనే గుండెపోటుతో చనిపోయినట్లుగా కూడా వార్తలు ఉన్నాయి. ఆయన వివాద రహితుడుగా 6 దశాబ్దాలు అంటే 60 సంవత్సరాలు పైగా రాజకీయాలలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. కర్ణాటక ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కేంద్ర మంత్రిగా, గవర్నర్గా, ఇలా అనేక అత్యున్నతమైనటువంటి పదవులను ఆయన అలంకరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేడు రేపు కలెక్టర్ల సదస్సు, భవిష్యత్ లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం అంటే నేడు రేపు గురువారము సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగబోతోంది. 6 నెలల ఎన్డీఏ పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటు, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై ఆయన కలెక్టర్లతో చర్చించే అవకాశం ఉంది. కలెక్టర్ల సదస్సులో రెవెన్యూకు సంబంధించినటువంటి అనేక సమస్యలపైన కూడా ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు. జగన్ హయాంలో రీసర్వే చేశారు, దానివల్ల అనేకమైనటువంటి రెవెన్యూ చిక్కులు వచ్చాయి. అదేవిధంగా చుక్కల భూములు కావచ్చు, లేదా అసైన్మెంట్కు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, చాలా రెవెన్యూ సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో కలెక్టర్ల సదస్సులో ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. విడుదల రజనీ తీసుకున్నది 2 కోట్లు. ఐపీఎస్ అధికారి జాసువా, రజనీ పిఏ తలో 10 లక్షలు. శ్రీ లక్ష్మీ బాలాజీ క్వారీ యాజమానిని బెదిరించి వసూలు. రజనీ అడిగినంత ఇస్తారా, 50 కోట్లు జరిమానా కడతారా అంటూ బెదిరింపులు. వీరిపై క్రిమినల్ కేసు పెట్టాలి, ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక. పల్నాడు జిల్లా ఎర్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమానులను బెదిరించి వైకాపా నాయకురాలు, అప్పటి మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ ఐపీఎస్ అధికారి పల్లె జాసువాతో కలిసి 2.2 కోట్ల అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తెలిపింది. ఇందులో మంత్రికి 2 కోట్లు,
మంత్రి పిఏకి 10 లక్షలు, పిఎస్ అధికారి పల్లె జాసువాకు మరొక 10 లక్షలు ఇచ్చేలాగా ఒప్పందం చేసుకుంది. ఈమె పైన క్రిమినల్ కేసు పెట్టాలనేటువంటిది దాని యొక్క ముఖ్య సారాంశం. ఇక ఆంధ్రజ్యోతి పత్రికను ఒకసారి ప్రధానంగా చూసినట్లయితే జగన్ నిర్వాకం అమరావతిపై 45% భారం, 5 ఏళ్లు ఆపేయడంతో పెరిగిన ధరలు, అయినా అడుగు ముందుకే వేస్తాం, 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తాం, మంత్రి నారాయణ స్పష్టీకరణ. ఇప్పటికే 20 కోట్లకు పైగా పనులకు ప్రభుత్వ ఆమోదం, 11,000 కోట్లకు పైగా పనులకు జీవోలు, సిఆర్డీఏ భేటీలో మరో 8,000 కోట్ల పనులకు కూడా ఓకే. నిన్న సిఆర్డీఏకి సంబంధించినటువంటి సమావేశంలో మంత్రి నారాయణతో పాటు అధికారులు ముఖ్యమంత్రి సమక్షంలో జరిగినటువంటి మీటింగ్లో అమరావతిని ఏ విధంగా త్వరితగతిన పూర్తి చేయాలన్నటువంటి అంశంపై చర్చ జరిగిన నేపథ్యంలో 3 సంవత్సరాలలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు అమరావతిని వదిలేయడం వల్ల రాజధానిగా ఇప్పుడు దానికి అదనపు భారం పడబోతోందని కూడా నిన్న సమావేశంలో అక్కడ అధికారులు కావచ్చు, మంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళ అభిప్రాయపడినట్లుగా కూడా ఆంధ్రజ్యోతి వార్తలు రాసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జమిలీపై ముందుకు బిల్లుకు రేపు కేబినెట్ ఆమోదం, ఏకాభిప్రాయం కోసం పీసీకి పంపే అవకాశం. జమిలీ కోసం రాజ్యాంగానికి 6 సవరణలు, కొన్ని సవరణలకు 2/3 మెజారిటీ అవసరం, విపక్ష పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం, జేపీసీతో కొన్ని పార్టీలనైనా ఒప్పించే వ్యూహం. దేశంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి క్యాబినెట్లో శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి కొన్ని సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో 2/3 వంతు మద్దతు అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలు లేదా ఇండియా కూటమిలో ఉన్నటువంటి వారి యొక్క పరోక్ష సహకారం లేకుండా ఈ బిల్లు అయ్యేటటువంటి పరిస్థితి లేదనేది దాని సారాంశం. ఇక మంచు ఫైటింగ్, మోహన్ బాబు వర్సెస్ మనోజ్. జల్పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్తత, భార్యతో కలిసి వెళ్లిన మనోజ్ లోపలికి రానివని మోహన్ బాబు సెక్యూరిటీ, గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్లిన కుమారుడు, ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి, సంఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడి, మైక్ లాక్కొని కొట్టిన మోహన్ బాబు ఒక జర్నలిస్టుకు ఫ్రాక్చర్. రాజకీయాలలోనూ అటు సినిమాలోనూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మోహన్ బాబు క్రమశిక్షణకు మారిపోయారు అన్నటువంటిది ఇన్నాళ్ళు మనం చూసాం. అయితే గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి మంచు ఇంట్లో ఆ కొట్లాట చూస్తూ ఉంటే క్రమశిక్షణ తన కుటుంబంలోనే లేదేమో అనిపించేలాగా ఉంది. నిన్న మోహన్ బాబు ఒక ఆడియో విడుదల చేసి కొడుకుకు ఒక సందేశాన్ని పంపించే క్రమంలో ఆయన మీడియాపై కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏ ఇంట్లో గొడవలు లేవు మా దాన్ని, కానీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి సందర్భంలో కామన్గా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీడియా ఆలోచన చేస్తుంది. సెలబ్రిటీలకి సాధారణ ప్రజలకి వ్యక్తిగత జీవితాలు ఒకటే అయినప్పటికీ ప్రజల యొక్క సొమ్ములతో, వారు ఇచ్చేటటువంటి టికెట్లతో కావచ్చు, లేదంటే వాళ్ళు కట్టే పన్నుల ద్వారా కావచ్చు, రాజకీయ నాయకులు, సినిమా తారలు వాళ్ళ యొక్క పారితోషికాలను తీసుకుంటున్న నేపథ్యంలో వారి యొక్క లైఫ్ స్టైల్ను కూడా దగ్గరగా ప్రజలు గమనిస్తారు. వారి యొక్క లైఫ్ స్టైల్లో ఏం జరుగుతుందోనే తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతారు. ప్రజల యొక్క అభిష్టం మేరకే మీడియా వార్తా కథనాలు రాస్తుంది తప్ప ఎస్పెషల్లీ మోహన్ బాబును బదనాం చేయాలనో రాయదు. అక్కడ సహనం కోల్పోయినటువంటి మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసినటువంటి దాడి చాలా హేమమైనది, చాలా క్రూరమైనది. జర్నలిస్టులకు ఎవరికైతే అక్కడ దాడికి పాల్పడ్డారో, గురి అయ్యారో ఆ జర్నలిస్టు మిత్రులకు దాడికి పాల్పడినటువంటి మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మోహన్ బాబుపై చర్యలు తీసుకోవడానికి జర్నలిస్టులందరూ గలమెత్తక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జర్నలిస్టుల పక్షాన. ఇక నేడు రేపు కలెక్టర్ల సదస్సు, జగన్ పాపాలపై ఫిర్యాదుల వెలువ, వాటి పరిష్కారమే ప్రధాన అజెండా, గ్రామ సభల విన్నపాలకు జవాబుదారీ, ఫ్రీ హోల్డ్, అసైన్డ్ సమస్యలు తీరేనా, రీసర్వే చిక్కులు ఇకనైనా తొలగేనా అనేటువంటిది కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన ఒక వార్త. ఇక వాట్సాప్ పాలనలో మరింతగా టెక్నాలజీ వినియోగం, అన్ని ప్రజాసేవలకు వాట్సాప్ వేదిక కావాలి, శాఖావారీగా డాష్బోర్డుల నిర్వహణ, జనవరి 1న మరణ జనన నమోదుకు పోర్టల్ అంటూ వాట్సాప్ ద్వారా ఇక పరిపాలన సాగబోతోంది. దానికి సంబంధించినటువంటి సమాచార మార్పిడికి లేదా సమాచారాన్ని సేకరించడానికి, సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి
వాట్సాప్ను ప్రభుత్వం వినియోగించుకోబోతోందన్నటువంటిది మనకు ఈ వార్త ద్వారా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 17న మంగళగిరి ఎయిమ్స్కు రాష్ట్రపతి వస్తున్నట్లు ఒక వార్త. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూతకు సంబంధించినటువంటి అంశం ఒకటి ప్రచురించింది. ఇంకొకటి ఆంధ్రజ్యోతిలో ఆసక్తికరమైనటువంటి వార్త. మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులకు 50% రిజర్వేషన్, సగం పోస్టులు బీసీ ఎస్సీ ఎస్టీలకే, మొత్తం పదవులలో మహిళలకు 50% జిల్లా యూనిట్గా ఖరారు చేయనున్నటువంటి కలెక్టర్లు. ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి రాజకీయ పదవులలో వైకాపా ప్రభుత్వం కూడా గతంలో అమలు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తున్నట్లుగా ఉంది. జిల్లా యూనిట్గా తీసుకొని మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులను 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఆ 50% మళ్ళీ ఓవరాల్గా ఉన్నటువంటి వాటిలో 50%లో మళ్ళీ మహిళలకు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసినట్లయితే. ఇక సాక్షి ప్రధాన చూసినట్లయితే హై వోల్టేజ్ షాక్, గృహ వినియోగదారులపై 25 నుంచి 55 వరకు అదనంగా ఛార్జీల వడ్డింపు, నవంబర్ బిల్లులో 6,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల వాతలు, వచ్చే నెల నుంచి పడనున్న మరో 9,412 కోట్ల అదనపు భారం అంటూ కరెంటు ఛార్జీల పెంపుదలకు సంబంధించినటువంటి వార్త. వినియోగదారులపై ఎంత అదనంగా పడుతోంది, దానివల్ల సామాన్య ప్రజలు నడ్డి విరిచేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నట్లు ఒక వార్తను ప్రచురించింది. వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ ఒక వార్తను, రేపు నేడు కలెక్టర్ల సదస్సుకు సంబంధించినటువంటి దాన్ని ఒకటి కూడా పెట్టింది. 30 మందిని కాపాడి వీరమరణం, ల్యాండ్ మైన్ పేలి ఆర్మీ జవాన్ మూతి, జమ్మూలో విధి నిర్వహణలో ఉండగా ఘటన, ల్యాండ్ మైన్ను గుర్తించి తోటి జవాన్లను 30 మందిని దూరంగా పంపిన సుబ్బయ్య, అనంతరం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్. మృతుడు సుబ్బయ్యది ప్రకాశం జిల్లా రావిపాడు. ఆ గ్రామంలో చాలా విషాద ఛాయలు అలుముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తన తోటి జవాన్లు ప్రమాదంలో పడుకోకుండా కాపాడినటువంటి వీర జవాన్ సుబ్బయ్యకు అశ్రు నివాళి ఇచ్చే పరిస్థితి. మరొక వైపు సానాకు షానా చేస్తున్నారంటూ ఒక వార్త ప్రచురించింది. రాజ్యసభ అవకాశం ఇవ్వడంపై టీడీపీలో తీవ్ర విమర్శలు, ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లొంగిపోయాడంటూ నేతల ఆగ్రహం, సిబిఐ ఈడీ కేసులున్న వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారంటూ ఆందోళన, కొత్త నేతలను అందం ఎక్కిస్తే తమ పరిస్థితి ఏమిటని సీనియర్ల నిలదీత, ఎవరెన్ని చెప్పినా అలాంటి నేతలే అవసరమని సీఎం స్పష్టీకరణ. తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్, అదేవిధంగా బీద మస్తాన్ రావులను రాజ్యసభకు నామినేట్ చేశారు. అయితే సానా సతీష్ పైన సిబిఐ, ఈడీ మనీ లాండరింగ్ లాంటి అనేక కేసులు ఉన్నప్పటికీ సతీష్కు రాజ్యసభ సీటు ఇవ్వడం పట్ల తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, ఇలాంటి కొత్త వాళ్ళను ప్రోత్సహిస్తే పాత వాళ్ళ మా పరిస్థితి ఏంటని వాళ్ళు ప్రశ్నించినట్లుగా, ఇవన్నీ మీరేం చెప్పినా నేను చేయదలుచుకుందే చేస్తానని చంద్రబాబు అన్నట్లుగా సాక్షిలో వార్తా కథనం ప్రచురితమైంది. కొంత ఈ కథనాన్ని బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ అభ్యర్థిత్వం ఆశించిన వారి నుంచి ఖచ్చితంగా కొంత వ్యతిరేకత వ్యక్తమైనట్లుగా మనకు అర్థమవుతోంది. అయితే ప్రభుత్వం ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నటువంటి నేపథ్యంలో బహిరంగంగా వచ్చి రోడ్డును ఎక్కేటువంటి పరిస్థితి తెలుగుదేశంలో కానీ అటు కూటమిలో కానీ లేకపోయింది. ఇక ఒకసారి దిశ పత్రికను చూసినట్లయితే వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్ అంటూ ఒక వార్త, అమరావతి నిర్మాణం ఇక చకచక అంటూ ఒక వార్త, రాంగోపాల్ వర్మకు ముందస్తు బెయిల్కు సంబంధించినటువంటి వార్త, మంచు టౌన్లో అలజడి అంటూ మోహన్ బాబు కొడుకుకు సంబంధించిన వార్తతో పాటు ఒక ఆసక్తికరమైనటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రచురించింది. నాగబాబుకు ఏ శాఖ, అన్నకు తమ్ముడు ఇచ్చేది ఏ బహుమతి, లా అండ్ ఆర్డర్ ఇవ్వవచ్చని ఊహాగానాలు అంటూ ఒక వార్తను అయితే ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి నాగబాబుకు ఇప్పటికే ఎలాంటి శాఖ ఇస్తారన్నటువంటిది మాత్రం చాలా ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ ఇస్తారా అన్నటువంటిది. అయితే రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేసినటువంటి నాగబాబుకు కీలకమైన శాఖే దక్కబోతా ఉందని మాత్రం జనసేన సర్కిళ్లలో బాగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి. నమస్తే.